సార్ ఇప్పటికి కూడా మనం చూసుకోవడం జరిగింది, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, గ్రామాలలో విత్తనాలు కూడా నాటుతూ ఉన్నటువంటి పరిస్థితి. విత్తనాలకు ఎరువులకు కొరత ఉందని చెప్పేసి రైతులు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి, మళ్ళీ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి. ఎందుకు ముందస్తు ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని అనుకోవచ్చా? ఒక విషయం ఏంటంటే ఎరువుల కొరత అంతగా లేదు, కానీ విత్తనాలకు సంబంధించి ఏమిటంటే ఇప్పటికీ దాదాపు 120,000 క్వింటాళ్ళు పట్టుబడ్డాయి కల్తీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు. ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి సూచిక. గత 10-15 సంవత్సరాలుగా వ్యవస్థీకృతంగా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇప్పటికీ 20 క్వింటాలు, 30 క్వింటాలు, 40 క్వింటాలు అలాంటి ఇలా పట్టుబడుతూనే ఉన్నాయి. వీటికి ప్రత్యేకమైన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు భూత్పూరు మహబూబ్నగర్ జిల్లాలో, వికారాబాదు, వరంగల్, రామంతపూరు, తర్వాత ఖమ్మం ఇలాంటి చోట పెద్ద పెద్ద షెడ్లు వేసి వాళ్ళకి విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు తీసుకొచ్చి, కల్తీ విత్తనాలు కాదు, కల్తీ విత్తనం వేరు, నాణ్యత లేని విత్తనం వేరు. నాణ్యత లేని విత్తనం అంటే ఆడమగ విత్తనాలను పాలినేషన్ చేస్తారు. ఆ పాలినేషన్ 100% చేయకుండా 60%, 70% చేసి ఈ కూళ్ళు తప్పించడం కోసం మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటారు. అది ఈల్డ్ రాదు, అవి నాణ్యత లేని. కాబట్టి నాణ్యత లేని విత్తనాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇస్తారు. ఇది విత్తనోత్పత్తి రాష్ట్రం. ఈ విత్తనాలు రష్యాకు, అమెరికాకు, టర్కీకి, చైనాకు మనం ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తుంటాం. మంచి విత్తనాలు, A1 విత్తనాలు. థర్డ్ క్లాస్ విత్తనాలు మన రైతులకు అంటగట్టి ఏట 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఖాతాపూత లేకుండా పోతున్నాయి. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రికి తెలియదేమిటి? అందరికీ తెలుసు. అసలు వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నాణ్యత లేని విత్తనాలు ఇంత పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. గత 10 సంవత్సరాలలో 9,800 కేసులు పట్టుకున్నారు. పట్టుకోకుండా ఉన్నాయి వేరు. ఇప్పుడు ఈ సంవత్సరం తొలకరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 120 క్వింటాలకు పైన విత్తనాలు పట్టుబడ్డాయి. అందువల్ల ఏమిటంటే ఈ నాణ్యత లేని విత్తనాల వల్ల పంటలు దెబ్బతింటాయి. కాబట్టి విత్తనాల సమస్యను వెంటనే పరిష్కరించాలి. అసలు ఈ ప్రభుత్వం ఒక విత్తన చట్టం తేవాలి. మనం విత్తనాలు ఉత్పత్తి చేసే రాష్ట్రానికి విత్తన చట్టం లేదు. ఎప్పుడో 1966లో మనం విత్తనాలు దిగుమతి చేసుకున్నాం హరిత విప్లవం అప్పుడు. ఆ చట్టమే ఇప్పటికి పనిచేస్తుంది. ఇది కార్పొరేట్ సంస్థలు అడ్డం పడుతున్నాయి. 2017లో బీఆర్ఎస్ ఒక చట్టం తెచ్చింది. ఆ పార్లమెంట్ శాసనసభలో ప్రవేశపెట్టారు, కానీ వెంటనే ఆపేశారు. కేంద్రం పార్లమెంట్లో 2004లో ఒక చట్టం తెచ్చింది. రైతు సంఘాలను మేము అందరం అంగీకరించాం. 2004లో తెచ్చారు. దాన్ని 2010లో సవరించారు. ఇప్పటికీ 2024 వచ్చింది. ఆ చట్టం అలాగే ఉంది. అంటే 20 సంవత్సరాలైనా కేంద్రం పార్లమెంట్లో పెట్టిన చట్టం పెండింగ్లోనే ఉంది. విత్తన చట్టం లేదు భారతదేశానికి, తెలంగాణకు లేదు. అసలు నిజానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాలి. గత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్పొరేటర్కు ఎదిరించి నిలబడే ధైర్యం లేక వాళ్ళు చేయలేదు. చట్టం చేసి ఆమోదించి, కేబినెట్ ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టి విరమించుకున్నారు. ఈ ప్రభుత్వం అయినా వెంటనే విత్తన చట్టం ఒకటి వెంటనే రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలి. అలాగే ఈ నాణ్యత లేని విత్తనాలు పూర్తి లేకుండా చేయాలి. ఇటు పట్టుకోవడం కాదు, మేము కేసులు పెడతాం, మేము వాళ్ళకు పీడీ యాక్ట్ కింద పెడతాం. ఎవరిని పెట్టలే పీడీ యాక్ట్ కింద. పీడీ యాక్ట్ కింద పెట్టడం ఏంటి? ఏడాది పాటు జైల్లో ఉంటాడు, వస్తాడు బయటికి. వాడు జైల్లో ఉంటే ఏంటి? వాడి వారసులు ఇక్కడ ఈ కల్తీ విత్తనాల వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఎన్ని విత్తనాలు కావాలండి? మొత్తం మన అన్ని పంటలు కలిపి తెలంగాణకు 20 లక్షల క్వింటాలు కావాలి. క్వింటాళ్ళు అదే పెద్ద సమస్య కాదు. 20 లక్షల క్వింటాళ్ళు మనం ఇతర దేశాలకు పంపే దాంట్లో 20%. కాబట్టి ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టాలి ఒకటి. అలాగే ఒక పత్తికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, పత్తిలో కూడా కొన్ని రాశి లాంటి కంపెనీలకే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎడ్యుకేట్ చేయాలి. దీనికి వ్యవసాయ శాఖ ఇప్పుడు జేడీఏలు ఉన్నారు ప్రతి జిల్లాలో, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఏం చేస్తారో అర్థం కాదు. అసలు వాళ్ళు ఉన్నట్టు కూడా జిల్లాలో తెలియదు. అసలు వాళ్ళు ఆఫీస్ నుంచి కూడా బయటికి వెళ్ళారు. అలాగే ఏఈఓలు ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు గ్రామాలకు వెళ్ళేవాళ్ళు, మండల స్థాయిలో కానీ
ఎక్కడికి కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళడం లేదు. ఒక మాట చెప్పాల్సి వస్తే ఈ నాణ్యత లేని విత్తనాలు అమ్మే వాళ్ళకు వీళ్ళకు కొల్యూడు ఉంది. లేకపోతే ఇంత దుర్మార్గంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేసి సీల్ చేసి ప్యాకెట్ తయారు చేస్తారా? ఎంత ప్యాకెట్లు రాత్రిపూట చేసేదేం కాదు, డే టైంలోనే చేస్తారు. ఏ రహస్యంగా జరిగేదేం కాదు. విజిలెన్స్ శాఖ వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. 500 రూపాయలు 300 రూపాయలు జరిమానించి వదిలేస్తుంటారు. అందుకోసం ఏంటంటే విత్తనాల సమస్య. ఎరువులదేముంది, మన ఎరువులన్నీ 30 లక్షల టన్నులు వాడతాం ఒక పంటకు. 30 లక్షల టన్నులలో 5 లక్షల టన్నులు డిఏపి, మరొక 15 లక్షల టన్నులు కాంప్లెక్సు, మరొక 12 లక్షల టన్నులు యూరియా. ఇవి నెలవారీగా వస్తూ ఉంటాయి. మనకు కొరత ఎప్పుడు ఏర్పడుతుందంటే మనకు అలాట్ చేసిన ఇది షిప్పులో వస్తున్నప్పుడు మన షిప్పును ఇతర రాష్ట్రాలకు డైవర్ట్ చేసినప్పుడు కొరత ఏర్పడుతుంది. ఉదాహరణకు మనకు వచ్చేటటువంటి షిప్పును కర్ణాటకకో లేకపోతే మహారాష్ట్రకో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళారనుకోండి, అప్పుడు మనకు కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే నెలవారీ కేటాయింపులు ఉంటాయి. ఒకసారి తెచ్చి ఏడాదికి పంటకు కావాల్సినటువంటి 6 నెలలకు కావాల్సింది నిల్వ పెట్టడం, నెల వస్తూ ఉంటాయి. మనం దాదాపు 30-40% బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. అందులో పొటాషియం 100% దిగుమతి చేసుకుంటాం. ఒక కాంప్లెక్స్ మనం ఇక్కడ కొంత ఉత్పత్తి చేస్తాం భారతదేశంలో. ఆ కాంప్లెక్స్లో కూడా ఏమిటంటే కొంచెం రాయలసీమలో ఒక 4 కాంప్లెక్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అవి రాళ్ళు రప్పలు ఈ మన కంకర పౌడరు పోసి మిక్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ చేయాలి, ల్యాబ్స్ ఏర్పాటు చేసి టెస్ట్ చేసి ఎరువులలో కల్తీ లేకుండా చూడాలి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుంది ఆ కంకర పొడి వేస్తే. అందుకోసం ఇది ముఖ్యంగా విత్తనాల సమస్యను మాత్రం పరిష్కరించకపోతే ఏటా 5 నుంచి 6 లక్షలు 10 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతింటాయి. వాడు మొత్తం పెట్టే పెట్టుబడి 20,000 నుంచి 50,000 పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. వాళ్ళు విత్తన చట్టం లేకపోవడం చేత అలో లక్ష్మణని ఏడుస్తున్నారు. ఈ వ్యవసాయ శాఖ గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉంటుంది. అసలు వాళ్ళకు సంబంధాలు లేకుండా వాళ్ళు ఎలా తప్పించుకొని పోగలరు? వ్యవసాయ కమిషనరేట్లో ఒక డజన్ మంది ఉన్నారు. కనీసం దీన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో కూడా లేరు. వీళ్ళకు సంబంధం. ఇప్పుడు 8 కంపెనీలు ఉన్నాయి, విత్తన కంపెనీలు. ఆ 8 కంపెనీలకు తోడు వాళ్ళను ఆసరా చేసుకొని కొంతమంది మిడిల్ మ్యాన్స్ బ్రోకర్స్ తయారవుతారు. ఒక్క కంపెనీ లైసెన్స్ రద్దు చేశారా నాణ్యత లేని విత్తనాల పేరుతో? లేదు. అందుకోసం వ్యవసాయ శాఖకు సంబంధించి ఏంటంటే వెంటనే ఈ విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి చేయాలి. ఇది కంట్రోల్ కావాలంటే ఒక మార్గం ఉంది. విత్తనాలు ఎరువులు మార్కెట్ కమిటీల ద్వారా అమ్మించాలి. అప్పుడు ఏంటంటే మార్కెట్ కమిటీ నేరుగా కంపెనీ విత్తనాలే అమ్ముతారు, కల్తీ విత్తనాలు అమ్మరు. కాబట్టి మార్కెట్ కమిటీలు ప్రతి మండల స్థాయిలో ఉన్నాయి. మార్కెట్ కమిటీలలో డబ్బు కూడా ఉంది. కాబట్టి మార్కెట్ కమిటీల ద్వారా గతంలో అమ్మారు, ఇప్పుడు కూడా అమ్మిస్తే బాగుంటుంది. ఓకే. సో ఇది ఏదైతే మల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం, ఖచ్చితంగా రుణమాఫీ పైన అందరికీ కూడా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలని నివృత్తి చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ సాధ్యమే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకి బ్యాంకర్లకు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తూ 15వ తారీఖు లోపట్లే రైతులకు మరొకసారి రుణాలు అందించేటువంటి బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకోవాలన్నటువంటి అంశంపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది.